స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమూరు పంచాయతీలో రెవెన్యూ సదస్సు. ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. ఈశ్వరవాక గ్రామంలో గిరిజన కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. నిందితునిపై పోక్సో కేసు నమోదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు మంచి స్పందన వస్తుందని తెలిపిన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. తిరుపతి జిల్లా వాకాడు మండలం తిరుమూరు పంచాయతీలో రెవెన్యూ సదస్సులను వాకాడు తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను రికార్డులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ గ్రామ సభ ద్వారా సమస్యలను పూర్తిగా పరిష్కరించే విధంగా చేస్తుంది అని, అందుచేత రైతులందరూ ఈ నెల 8వ తారీఖున చివరి రోజు కాబట్టి మా భూ సమస్యలపై గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చి తహసీల్దార్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు ఎంపీటీఓ అన్నపూర్ణరావు, మండల సర్వే శకుంతల, తిరువూరు పంచాయతీ ఉప సర్పంచ్ కుంచెం దయాకర్, సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామంజీ కృష్ణయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. Only one registration book? Yes, sir. Okay. The verification desk, sir. No, one only. I asked you in a small village? Small. 190. Already this year will complete. Okay. Any registration check? One. Okay. Sir, ఎంతకు ముందు వచ్చాయి సార్. గ్రామ సభ వచ్చాయి సార్. ఆల్రెడీ గ్రామ సభ కనెక్ట్. రీసర్వే గ్రామ సభ. మీరు ఏం చేస్తున్నారు? అప్లోడింగ్ అది సంతకం తర్వాత కోడింగ్ చేసి ఎలా చేంజ్ చేస్తారు? మీరు అది రోజు డైలీ అది గ్రామ సభకి పెట్టినారు అంటే ఉద్యోగాలకి ఏమన్నా ప్రాబ్లం సార్ ఇక్కడ వెరిఫికేషన్ సార్ ఇక్కడ మొదలు అది భాస్కర్ అది రికార్డ్స్ కదా, అన్ని రికార్డ్స్ అది మీరు ఇక్కడ మీరు అడగచ్చు. ఇక్కడ అడిగి పెటిషనర్ అందరూ పెటిషనరా గద్దీ వచ్చింది సార్. గద్దీ ఏంటంటే 2 ఖాతాస్ ఉన్నాయి సార్. ఒక ఎల్పిఎంలో ఒక ఖాతా రిమూవ్ పెట్టాలి సార్. ఇది 22 అది జేసీ సార్కి. అది ఎవరు ఉన్నారా కొంతమంది? వీళ్ళంతా సార్ గ్రామస్తులు. కూర్చోండి. ఎందుకు అట్లా రీసర్వే గ్రామ సభకి? అవును సార్, ఆల్రెడీ రీసర్వే కంప్లీట్ అయిపోయింది. అది 6 ఫైనల్ అది సేమ్ అర్జీ మళ్ళీ ఇవ్వడానికి వీలు లేదు. అది ఆల్రెడీ మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కూర్చోండి. అది ఎన్ని రిజల్ట్ చేశారో మొత్తం ఎన్ని వచ్చింది? 10 వచ్చేసారు ఈ విలేజ్. 7 కంప్లీట్. 13 జనరేటెడ్. 2 ఎక్స్టెంట్ వేరియేషన్. ఈరోజు వకాడు మండల్కి కొత్త
ఉత్తరపోలం తర్వాత చెరుకుములం గ్రామ్కి రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నది. ఫస్ట్ హాఫ్కి ఉత్తర పొలం గ్రామంకి ఉంది, సెకండ్ హాఫ్కి చెరుకుములం గ్రామంకి జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు మీ అందరికీ తెలుసు, మన ముఖ్య ఉద్దేశం అంటే అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ, పంచాయతీరాజ్, ఫారెస్ట్, ఎండోమెంట్, పోలీస్ నుంచి అన్నీ మీ ఇంటికి వచ్చి మీకు మీ సమస్య మీరు తీసుకొని మీకు ఒక సమాధానం ఇవ్వడానికి ఆనరబుల్ సీఎం గారు తరఫున నుంచి ఒక మంచి ప్రయత్నం. సో దీనికి అన్ని రికార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, అన్ని సర్వీస్ మెంబర్స్ ఆర్ ఆల్సో దే. సో ఇక్కడ ప్రయత్నం అంటే ఫీల్డ్ విజిట్ కావాలంటే ఫీల్డ్ విజిట్ కూడా చేసి ఇక్కడే మీకు సమాధానం ఇవ్వగలిగితే అది ఇస్తాము, లేకపోతే ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది, ఆ ఎస్ఎల్ఏ పీరియడ్కి లోపల అందరికీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. నాది మీతో రిక్వెస్ట్ ఏంటి, రెవెన్యూ సదస్సులకి మీ ఆల్రెడీ అన్ని మండలికి షెడ్యూల్ ఆల్రెడీ ఉంది, 8 జనవరి వరకు ఇప్పుడు జరుగుతుంది. రిమైనింగ్ విలేజ్కి కూడా మీరు అందరూ మీ రెవెన్యూ సదస్సులకి ప్లీజ్ టేక్ బెనిఫిట్. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన సీనయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లుగా తమకు ఫిర్యాదు అందిందని గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ తెలిపారు. చిట్టమూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితునిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా, చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్ చిన్న బలరామయ్య సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని చిట్టమూరు మండలంలో గల ఈశ్వరవాక అనే గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలు, అంటే ఎస్టీ యానాది కాలనీ ఉందా, ఆ కాలనీలో చిన్న దాన్ని గౌరవనాలు ఏమనాలో మరి మొత్తానికి చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక 3 years విక్టిమ్ పాపని అదే లొకాలిటీకి చెందిన ఒక సుమారు 50 years అతని పేరు సీనయ్య, ఆ పిల్ల మీద లైంగిక దాడికి పాల్పడినట్టు వాళ్ళ పెద్దమ్మ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఏదైతే దీని యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ లైంగిక దాడికి గురైందో చిన్నపిల్ల 3 years పిల్ల, వాళ్ళ అమ్మ నాన్న ప్లస్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ముగ్గురు కలిసి ఆవిడ ఏంటంటే సెకండ్ ప్రెగ్నెంట్ అయితే ఆవిడ చెకప్ కోసం చెప్పి తీసుకెళ్లారు హాస్పిటల్కి. వాళ్ళు చెకప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి దగ్గర పిల్లలు లేరు. ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటా ఉద్దేశంతో వాళ్ళ పెద్దగా కేకేస్తే ఒక పిల్ల వచ్చింది. ఒక పిల్ల వచ్చి ఏది చెల్లేదంటే పలానా దగ్గర ఉందంటే ఆ పిల్ల కోసం చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇంటి దగ్గరికి వెళ్ళే క్రమంలో ఈ సీనయ్య అనే అతను డాక్టర్ స్టేజ్లో ఉన్నాడు. ఆ దగ్గరలో ఉన్న ఇంట్లో నుంచి ఈ పిల్ల మనం ఏ పిల్ల అయితే చూస్తాం విక్టిమ్ అని చెప్పి ఆ పిల్లని తీసుకుని బయటకు వస్తున్నాడు. ఆ క్రమంలో ఆ పిల్ల ఏడుస్తుంటే వాళ్ళ పెద్దమ్మ పిల్లని ఎందుకు ఏడుస్తున్నామని అడిగితే ఆ పిల్ల చెప్పలేకపోతుందా. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక పిల్ల యొక్క ప్రైవేట్ పార్ట్స్ చెకప్ చేస్తే ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చిన్న రక్త మరకలు, అదేవిధంగా తెల్లటి జిగురు పదార్థం ఉన్నట్టుగా వాళ్ళ పెద్దమ్మ గుర్తించేందంటే అంటే అతను ఎవరైతే సీనయ్య అతను ఈ పిల్ల మీద అఘాత్యం చేసి ఉండవచ్చు అని చెప్పి మాకు రిపోర్ట్ చేసింది. ఆ రిపోర్ట్ మేరకు మేము ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు మంచి స్పందన వస్తుందని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిట్టమూరు, పిట్టివానిపల్లి, పాదర్తి, వారికండ్రిక గ్రామాలకు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, డిటి నిరంజన్ బాబు, విఆర్ఓ నరేష్, సెక్రటరీ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. అది వాళ్ళకి ఒకసారి జాయింట్ సర్వే ఎక్కడ చేయాలి. మీకు దీంట్లో డౌట్ ఉంటే నెక్స్ట్ టైం సారే వస్తారు. సైట్ టైం అది ఆల్రెడీ మీరు కోర్టుకి పెట్టారు, అది కోర్టుకి కూడా పెట్టారు. నా భూమి నేనే పెట్టుకున్నాను సార్. అది మీరు అక్కడ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి సార్. వీళ్ళు అదే చేస్తారు సార్. ఇప్పుడు ఏమైందంటే సార్, ఈ పేరు
ఓన్లీ ఒకటి మిగతా లేదు 50లో 2 అంటే ఇది 63 సెంట్స్ హౌస్కి ఎలిజిబుల్ సైట్ కావాలి. మీరు హౌసింగ్ కోసం ఎలిజిబుల్ ఉంటే అది ఒకసారి స్టార్ట్ చేసినారు ఖచ్చితంగా అసైన్మెంట్ భూమి ఇవ్వకలేదు బుద్ధిన్న అసైన్మెంట్ వారసత్వంగా మాత్రమే సంక్రమిస్తుందని చెప్పు. నుంచి హార్దిక్ శుభాకాంక్షలు. ఈరోజు మీకు అందరికీ ఐడియా ఉంది చిత్తూరుకి రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నది. ఈ రెవెన్యూ సదస్సులు గత 4 వారం నుంచి జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్య ఉద్దేశం అంటే అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీ ఊరికి ఇక్కడ వచ్చి మీతో మీ సమస్య తీసుకొని మీకు ఒక ఉచిత సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఒక మంచి ఆలోచన. అది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఇది ఏ గ్రామంకి ఏమేమి సమస్య ఉంది, లోన్ పెండింగ్ సమస్య ఉంది, అది అన్ని రిజాల్వ్ చేయడానికి అన్ని అధికారి ఇక్కడ వచ్చి మీకు ఒక సమాధానం ఇస్తానికి ప్రయత్నం మనం చేస్తున్నాము. దీంట్లో అది కూడా ఉంది. ముఖ్యంగా మీకు కొన్ని సర్వీసెస్ కావాలంటే ఈరోజు ఆ సర్వీసెస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో అది కూడా మాన్య గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశ ప్రకారంగా ఉంది. ఇక్కడ మీతో నా రిక్వెస్ట్ అంటే ఏంటి, మీకు ఏమేమి సమస్య ఉంది అది ఇక్కడ చెప్పండి. మీ సమస్యతో పాటు కూడా మీ గ్రామంకి ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్కి ఎన్క్రోచ్మెంట్ ఉందే, మీ కమ్యూనిటీ ల్యాండ్కి ఎన్క్రోచ్మెంట్ ఉంటే అది కూడా చెప్పండి. సో అది నా నోటీస్కి వస్తే నేను దీని మీద నోటీస్ ఇచ్చిన తర్వాత చట్ట ప్రకారంగా ఏమేమి యాక్షన్ ఉంది అది మనం ఖచ్చితంగా తీసుకుంటాము. మీరు పూర్తిగా బెనిఫిట్ తీసుకోండి. ఇలాంటి మౌకా మళ్ళీ ప్రభుత్వం నుంచి ఇక్కడ వచ్చి మీరు ఏదైనా సరే ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు, నా సబ్ కలెక్టర్ ఆఫీస్కి కూడా మీరు రావచ్చు. బట్ ఇక్కడ మీ ఇంటికి అధికారి వచ్చి ఈ మౌకాకి మీరు పూర్తిగా ఫైదా తీసుకోండి. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. చెప్పారు. ఎక్కడైతే మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో మన భూముల్లో, అంటే మంది పట్టా ఉంటుంది కానీ మన పేరుతో ఉండదు. కొన్ని ఒకే తండ్రికి 3 పిల్లలు ఉంటే వాళ్ళు పంచుకుంటారు కానీ వాళ్ళకి ఇంకా పట్టాలు అవ్వు. అది కాకుండా కొంత డాట్ ల్యాండ్స్, అది కాకుండా కొంత మనం అసైన్మెంట్ పట్టాలు, అలాంటి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే అవి రెక్టిఫై చేసేదానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాస సునీల్ కుమార్ గారి సూచనలతో ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు సబ్ కలెక్టర్ గారు చిట్టుమూరుకు రావడం అదృష్టంగా భావిస్తాను. ఏదన్నా కూడా మనకు గూడూరులో సబ్ కలెక్టర్ గారు ఉండడం అనేది చాలా రేర్. సబ్ కలెక్టర్ గారు ఆఫీస్లో ఉంటే మనకు మామూలుగా ఆర్డీఓ గారు ఉంటారు, కానీ మనకు డైరెక్ట్గా సబ్ కలెక్టర్ గారే మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఏ పని అయినా కూడా స్పీడ్గా అయిపోతాయి, ఎక్కడ ఆలోచించే పరిస్థితి లేకుండా ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమం రెక్టిఫై చేసేదానికి కూడా మన సబ్ కలెక్టర్ గారు ఖచ్చితంగా సహాయం చేస్తున్నా కూడా మాకు ఎక్కడ పోయినా వేదికల్లో సమావేశాల్లో మాకు ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు సబ్ కలెక్టర్ గారి నుంచి ఫాస్ట్గా సర్దే పనులు మీరు డైరెక్ట్గా పోయి సబ్ కలెక్టర్. సో అలాంటి సబ్ కలెక్టర్ గారు మనకు ఉండడం, మంచి ఎంఆర్ఓ గారు మనకి ఉన్నారు. మేడం గారు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ రిజిస్టర్ చేయించుకోండి. మీ భూమి దగ్గరకు వస్తారో, మీ భూమిని చూస్తారో, అక్కడే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తిరిగి మీకు ఈ మన పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నా తెలియజేస్తూ, మరి ఏ అవకాశం ఉన్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు ఆయన అధికారం ఉన్నప్పుడే మనం ఏ పని చేయించుకోవాలా. కాబట్టి ఖచ్చితంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మీరు అధికారం కలవండి. ఈ యొక్క సమస్యను రెక్టిఫై చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం పరిధిలోని పోటుపాలెం వద్ద భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
గూడూరు రూరల్ మండలం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి బైరప్ప, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వేమారెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి నూతన మండల అధ్యక్షునికి ఎన్నుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యుల సమావేశమై పార్టీలో గత కొన్ని పర్యాయాలుగా జిల్లా, రాష్ట్ర కిసాన్ విభాగంలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. గాలి ప్రకాష్ నాయుడిని గూడూరు వెస్ట్ గూడూరు రూరల్ మండలం అధ్యక్షుడిగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో బ్లాస్ట్ జరిగి 6 మంది కార్మికులు గాయపడడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున పటిష్ట చర్యలు చేపడతామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పున్నేపల్లి గ్రామ సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్ మాయితో కలిసి పరిశ్రమ వద్దకు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 6 మంది గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులందరికీ చెన్నైకు తరలించి చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లుగా తెలిపారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అన్న కారణాలు అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామన్నారు. వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఎవరు లేరు. హెల్మెట్ పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో 6 ఎఫెక్ట్ అయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 4 కాస్త నిలకడగా ఉన్నారు. కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్గా ఇంకా తెలియలేదు. ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చున్నారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ సిబ్బంది, అధికారులందరూ వచ్చున్నారు. అలాగే ఇక్కడ కాజ్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా కాజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే. కానీ ఇందులో తప్పు ఎవరిది ఉన్నది అన్నది యాజమాన్యం ఈ సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు. కాజ్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకునే దిశగా అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఈ కంపెనీ ఒకటే కాదు, సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి సూపర్వైజర్ ఒకరు ఉండి అందరూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి సూళ్లూరుపేట నియోజకవర్గం అన్ని కంపెనీస్లో కూడా మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా వాళ్ళని పిలిపించి తప్పకుండా అన్ని చెక్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి సంఘటన సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము.
సో వీళ్ళ హెల్త్ గురించి మన ప్రభుత్వం నుంచి ఏం చేయగలమో తప్పకుండా మ్యాక్సిమం నేను ప్రయత్నించి వీళ్ళకి సహాయం చేస్తాను. సో వాళ్ళిద్దరికి కూడా హెల్త్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకుండా జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటాం. ఈ పెన్నేపల్లి విలేజ్లో నిన్న సుమారు 10 గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంతా స్టేబుల్గా ఉంది. మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేసాం. ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం 3 గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము. ఫ్యూమ్ అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు. అంత కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్. కరెంట్ ఆ ప్లేస్లో ఎవరు వర్కర్స్ కూడా లేరు. ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మేము నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ ఆల్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఏం జరగకుండా కంటిన్యూస్గా వీ విల్ మానిటర్. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను. అవసరం లేదు. ఇప్పుడైతే ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఇది యాక్సిడెంట్కి కాజ్ ఏంటి అనేది మనకు రిపోర్ట్ వల్ల తెలుస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము చెప్తాము. తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో అక్కర్ కాకుండా ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ డివిజన్లో కూడా నేను పర్సనల్గా అందరూ ఇండస్ట్రీస్తో మీటింగ్స్ పెట్టుకొని వీ విల్ ఎన్ష్యూర్ ద సేఫ్టీ మెజర్స్ ఆర్ టేకెన్ అప్. అందరూ సేఫ్టీ ఫాలో అయ్యేటట్టు చూస్తాము. సో మీరందరూ కూడా మీడియా తరపున మై రిక్వెస్ట్ ఈజ్ ప్రజల్ని భయభ్రాంతులు ప్రజలు ఆటోమేటిక్గా అవుతారండి. నార్మల్ సిటిజన్స్కి ఏమీ తెలియని వాళ్ళకి ఇంత సౌండ్ వస్తే భయపడతారు. చుట్టూ కనీసం ఒక 30 విలేజెస్ 40 విలేజెస్ వాళ్ళు భయపడతారు. మీరు కూడా వాళ్ళని అందరూ అప్రమత్తం చేయాలి. ఏం లేదు, ప్రస్తుతానికి భయపడే విషయం ఏం లేదు. నిన్న రైట్ జరిగిన ఇన్సిడెంట్కి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఎవరు తప్పు ఎక్కడ జరిగింది, యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి. తర్వాత ఇది ఫ్యూచర్లో ఎప్పుడు అక్కర్ కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ విలేజ్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఏం కలగకుండా మేము చూసుకుంటాము. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో విద్యతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్, ఫుట్బాల్ ఇండోర్ ప్రాక్టీస్ స్టేడియాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ, టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనం బేటి విజయ్ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ క్రీడలతో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువతను క్రికెట్, ఫుట్బాల్తో ప్రాణీలను చేయాలన్న ఉద్దేశంతో నాయుడుపేటలో నూతనంగా యుఎస్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్, ఫుట్బాల్ ఇండోర్ ప్రాక్టీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు రాజశేఖర్ పాల్గొన్నారు. అయ్యా అది మా ఒక్కసారి
ఫుట్బాల్ ఇండోర్ స్టేడియం నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కానీ యూత్కి కానీ యువతకు కానీ ఈ చదువులే కాకుండా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇలా ఇండోర్ స్టేడియం పెట్టడం, అది మన టీడీపీ హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడనే కాదు, ప్రతి చోట సూలూరుపేటలో కానీ అలాగే నాయుడుపేట టౌన్లో కానీ చాలా షాప్స్ కానీ అలాగే ఇండోర్ స్టేడియంలు అలా చాలా మనల్ని ఎత్తుకుంటూ ఈ టీడీపీ హయాంలో వస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఇలాగే చాలా కంపెనీస్ కూడా మన వరకు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్ప్రీనర్స్ లాగా ముందుకు వచ్చి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మన కాన్స్టిట్యున్సీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇండోర్ స్టేడియం పెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఆయన కెనడాలో వాళ్ళిద్దరూ పనిచేస్తున్నారు కాబట్టి ఏదో ఈ ప్రాంతంలో మనకు పరిచయాలు ఉన్నాయి. యువతకి మనం చేయూతనిచ్చి వారిని కూడా శారీరక దారుఢ్యాన్ని కల్పించేదానికి, అదేవిధంగా క్రికెట్ ఫుట్బాల్లో మంచి ప్రవీణులు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తాము సంపాదించిన దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమం నిజంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నిరుద్యోగ యువకులు బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునో లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం తీసుకొని ఇలాంటివి నిర్వహించుకుంటే వాళ్ళకి ఒక జీవనాధారం దొరుకుతుంది. అదేవిధంగా 10 మంది యువకులకి కోచింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఎవరికి ఆలోచన రాకపోయినా మరి శశి ఉదయ్ గారికి ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషమైన విషయం. మరి నిరుద్యోగ యువకులు కానీ లేదా యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా లేదా మరే ఉద్యోగాల మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడుకునేదానికి ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు సోదరులందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు. మనకు నాయుడుపేటలో ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని. మరి రవినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉండడు. ఆయన బాగా పరిచయం ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ. మరి ఆయన ఒకరోజు ఆహ్వానించి స్టేడియాలు కూడా చూపించి ఎక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేదానికి తప్పకుండా ఎమ్మెల్యే గారు మరి చొరవ తీసుకుంటుందని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, మరి తొందరలో పండుగలు అయిన తర్వాత ఆయన్ని నాయుడుపేటకి ఆహ్వానించి మరి మన స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పని కూడా తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమూరు పంచాయతీలో రెవెన్యూ సదస్సు, ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. ఈశ్వరవాక గ్రామంలో గిరిజన కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, నిందితునిపై పోక్సో కేసు నమోదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు, మంచి స్పందన వస్తుందని తెలిపిన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.